గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. 2025 సంవత్సరం అయ్యా జూలై నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు ఈ నెల చెప్పుకుందాం. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఏకాదశంలో రవి గురువులు కలిసి ఉన్నారు. చాలా బాగున్నది. మరి ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు, రవి, గురువు ఈ ముగ్గురు తప్పితే ఇంకెవ్వరూ బాగాలేరు. తర్వాత శని అష్టమంలో ఉన్నాడు. ప్రాణ కంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఈ సింహరాశికి 2 సంవత్సరాల 6 మాసాల వరకు సింహరాశి అష్టమంలో ఉన్నాడు. ఏమన్నా పడతావో, దెబ్బలు తగులుతాయో, ఏం జబ్బులు చేస్తాయో, ఏం రోగాలు వస్తాయో, నీకు కాదు ఇంట్లో వాళ్ళకి ఏ సమస్యలు వస్తాయో, మరి ఇన్ని డబ్బులున్నా కూడా ఉరికినే దుమ్మైపోతాయి, డబ్బులు మిగలవు, ఎంత తెచ్చినా చాలదు. మరి అన్నం తింటే ఖర్చు కాదు కానండి, రోగాలు మనం తింటాం మొదలు పెడితే డబ్బులు చిత్తుకాయతాల కంటే ఘోరంగా ఖర్చు అయిపోతాయి. అందులో వైద్య వృత్తి కూడా మరి చాలా కష్టంగా ఉంది. అందులో ఏంటంటే వైద్యం నారాయణు హరిహి అన్నారు. వైద్యుడు దేవుడితో సమానం అన్నారు. కానీ వైద్యం చేస్తున్నారు కానీ దీంట్లో లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ లాభాలు చచ్చిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఐసీలో పెట్టాను రాకూడదని కొంతమందిని ఆపి మరి డబ్బులు తింటున్నారని కూడా అన్నారు కొంతమంది. ఎవరు నేను చూడలేదు కానీ ఇట్లాంటి వాటి వల్ల చాలా జనం నష్టపడుతున్నారు. కాబట్టి వైద్యులు ఎటువంటి వాళ్ళంటే దేవుడి కంటే గొప్పవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు ఇల్లు వాకిలి అన్నం ఇవన్నీ కూడా ఆలోచించకుండా, వేళకి భార్యతో కూడా సంబంధం లేకుండా మరి అన్ని ఆసుపత్రిలోంచి ఇంటికి పోతే 1 గంట కూడా ఉండటానికి అవకాశం ఉండదు. ఒకవేళ తీరా ఇంటికి పోయి స్నానం చేసి అన్నం తింటూ ఉండగా ఫోన్ వస్తుంది, సీరియస్గా ఉంది, మనిషి వచ్చాడు, వెంటనే రావాలి, లేకపోతే ప్రాణం పోతుందంటారు. ఇక వీడు అన్నం తినకుండా పరిగెత్తాడు, వాడికి ట్రీట్మెంట్ చేస్తాడు. ఇట్లా చేసిన డాక్టర్లని ఎంతోమందిని చూసాం, ఎంతోమందిని బతికించిన వాళ్ళని చూసాం. వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా. మరి ఆ పేరు డాక్టర్లకి రావాలి అంటే 100 మంది 1000 మంది మంచి చేసినా కూడా ఒక్కళ్ళు చేసిన చెడు 1000 మందికి కూడా అప్రతిష్ఠిస్తోంది. కాబట్టి ఈరోజుకి వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు ఎంతో మంచి చేస్తున్నారు, ఎంతోమంది మేలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం మర్చిపోలేం. ఎందుకంటే గుంటూరులో ఆలా హాస్పిటల్ ఉంది, ఆలా వెంకటేశ్వరరావు అంటారు. మా మనవరాలు అసలు పోయిందనుకున్నాం, చచ్చిపోయిందనుకున్నాం. అట్లాంటి పిల్లని మళ్ళీ బతికించాడు, 2 సార్లు బతికించాడు. మేడం ఎట్లు ఎక్కుతూ కింద పడిపోయినాడు. ఆయన పడిపోయి కూడా వెళ్ళిపోయి అసలు చూస్తే ఒక మిషన్ వేసి పసిపిల్ల లోపల పాలు గడ్డగట్టిపోతే మొత్తం బయట లాగాడు. కాళ్ళు తలకాయ కింద, కాళ్ళు పైకి పెట్టి ఊపాడు, బాదాడు. మేమేం చేసి అంతా నాటకం రా, అయిపోయింది పిల్ల, అందరూ ఏడుస్తున్నారు. చివరికి పిల్ల ఏడ్చిన తర్వాత పిల్ల బతికిందిరా అన్న ధైర్యం దొరికింది. ఆయన ఇవాళగా చేసిన వైద్యం కనీసం 23 ఏళ్ల క్రితం చేశాడు. ఆయన కీర్తిశేషుడు లీడుప్పుడు. ఆయన లేకపోయినా ఆయన ఇవాళ తలుచుకుంటున్నాం. అట్లాంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. మరి డాక్టర్లు మాత్రం మంచిగా చాలామంది ప్రాణాలు నిలుపుతున్నారు, పోయే ప్రాణాన్ని నిలుపుతున్నారు. కాళ్ళు విరిగిపోతే ఏ కాలుకి ఏ ముక్క ఆ ముక్క అయిపోతే మళ్ళీ కాలు అతికించి బతికించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటే మరి కనీసం పీప నీళ్ళలో ఒక విషం బొట్టులాగా మరి డబ్బులు కాసిపడి
కొంతమంది చెడు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు చేయకుండా ఉండాలి. అటువంటి వాళ్ళని చేయనియకుండా మంచి డాక్టర్లు ఉపయోగపడాలి. అది చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళకి డాక్టర్లతో చాలా అవసరం ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పట్టమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తెలుసుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. మార్చి నెల 30వ తారీఖు 6 గ్రహాలు చోటు చేరినాయి. షడ్గ్రహ కూటమి. ఈ సంవత్సరం 6 గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో 6 గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి. మరి అన్నీ దుర్మార్గపవే. మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి? మనకు నిన్నటిదాకా యుద్ధం పాకిస్తాన్తో. ఏమిటా యుద్ధం? మరి యాత్రల్లో మరి హరిద్వారు, హృషికేశు, తర్వాత గంగోత్రి, యమునోత్రి, మరి ఇట్లాంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది. అది చాలా విశేషమైన యాత్రలు. జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది. అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు. అది ద్రోహం కాదా? దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం బాగుపడాలి. ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపి భార్యను, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలుంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి పో మీ ప్రధానమంత్రికి చెప్పుకో అన్నారు. మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు. ఎంతో నష్టపడటం కాదు, మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అదే కాదు, ఇజ్రాయెల్ ఇటు వచ్చేప్పటికల్లా మరి ఈ 2 దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మరి ఇంకో చోట అయింది మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది? విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు వల్ల ఏంది? ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి, ఆ వచ్చే ఆగిపోతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది. కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు. ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే, అధికారంలో ఉన్న వాళ్ళకే పడటం లేదు. ఇదివరకేంది? అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం. మరి అధికార పార్టీలోనే తేడాలు, ప్రతిపక్షంతో ఇంకా తేడాలు. ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది? మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి. డబ్బులు కాకపోతే ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం. ముందు అది మారాలి. అది మారిన పక్షంలో చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏం చేయాలి? ఒకటి చెబుతున్నా, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే జాగ్రత్తగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము. మరి వాళ్ళని చూసి ఏడ్చి సర్వనాశనం అయిపోతాము. కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టదు. వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది. వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు, వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి. అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు. పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి.
కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒకటే చెబుతున్నా, తగాదాలు ఎందుకు వస్తాయి? రెండు చేతులు ఇట్లా కొట్టానికి ఒక శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. కుటుంబంలోనైనా సరే ఇద్దరు పోట్లాడుకోవటం మొదలు పెడితే పోట్లాడుతోటే ఆగిపోతుంది. ఒకళ్ళు కొట్టారనుకోండి, అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు. అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. ప్రతి ఇంట్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు. ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు. మరి మరి ఉక్రెయిను, మరి ఈ ఇతర దేశాలు, ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి. హిందూ ధర్మం ఎట్లాంటిదంటే, ధర్మంతో బతికేది హిందువు. హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాళ్ళు హిందువులు. మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం. ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందు కనిపెట్టేవాళ్ళు హిందూ దేశంలో వాళ్ళే. కానీ చాలామందికి ఉపయోగించారు. అట్లాగే మంచి ఎక్కడికి పోదు. మంచి మరి చాలా గొప్పది. ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒకటి చెప్పారు, ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. తర్వాత ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్య జయోస్తు. ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు. ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు. ప్రాణిషు సద్భావనాస్తు. మంచివాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తం బాగుంటుంది. కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసహజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు. ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళిద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి స్వస్తి.